'నీరు' మూవీ గురించి మాట్లాడాలంటే 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక స్టోరీలోకి వస్తే సారా అనే కన్నులేని అమ్మాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి రేప్ చేస్తాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి ఎలాగైనా కోర్టు ద్వారా శిక్ష పడాలనేదే స్టోరీ. ఇంకా టోటల్‌గా మూవీలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే మనకి 'మోహన్ లాల్ జోసెఫ్' అనగానే గుర్తొచ్చే మూవీ 'దృశ్యం'. ఈ మూవీ చాలా లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. మళ్ళీ అదే కాంబినేషన్‌లో వచ్చిన మూవీయే 'నీరు'. మూవీ స్టార్టింగ్ పాయింటే స్టోరీ లైన్‌లోకి తీసుకువెళ్తాడు డైరెక్టర్. మూవీ అలాగా స్లోగా నడుస్తూ ఉంటది. కోర్ట్ సీన్స్‌ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మోహన్ లాల్ తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. తనతో పాటు కళ్ళు లేని అమ్మాయి నిజంగా తనకు కళ్ళు లేని దానిలాగే బాగా యాక్ట్ చేసింది. ఆడియన్స్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. 'దృశ్యం' మూవీలాగా ట్విస్ట్ అండ్ టర్న్స్ అలాంటివి ఉంటాయనుకుంటారు. బట్ అవేమీ ఉండవు. స్టార్టింగ్‌లో ఏ పాయింట్ అయితే చూపెట్టారో అదే పాయింట్‌ని పూర్తిగా రివీల్ చేస్తాడు. కానీ ఇంకా స్టోరీని ఇంకా మంచిగా తీయొచ్చు అనిపించింది. ఇంకా మూవీ అయితే చాలా బాగుంది. మూవీని ఒకసారి చూడొచ్చు.